ప్రొద్దుటూరు కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ లిమిటెడ్ 104వ మహాజన సభ ఈ రోజు సాయంత్రం బ్యాంక్ ఆవరణలో నిర్వహించారు. ఈ సమావేశంలో 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పరిపాలన నివేదికలో చార్టర్డ్ అకౌంట్ను సమర్పించిన ఆడిట్ రిపోర్ట్ను సభ ఆమోదించింది. అలాగే జమ, ఖర్చులు, ఆస్తులు, అప్పులు, లాభ నష్టాలపై సమగ్ర చర్చ జరిపి తీర్మానాలు ఆమోదించారు. ఆడిట్ నివేదిక ప్రకారం నికర లాభాన్ని బైలా నిబంధనలకు అనుగుణంగా కేటాయించి సభ్యులకు డివిడెండ్ ప్రకటించారు. ఆమోదిత బడ్జెట్ అంచనాలకు మించి జరిగిన ఖర్చులను కూడా పరిశీలించి సభ ఆమోదం తెలిపింది. కొత్త సభ్యుల చేర్పు, అదనపు షేర్ల కేటాయింపు, సభ్యత్వం ఉపసంహరించుకున్న వారి జాబితాను సభ రెక్టిఫై చేసింది. రాబోయే 2025-26 ఆర్థిక సంవత్సరానికి ఆడిటర్ను తిరిగి నియమిస్తూ తీర్మానం ఆమోదించారు. సభకు హాజరైన బ్యాంకు సభ్యులు చర్చల్లో పాల్గొని అనేక అంశాలపై నిలువైన సూచనలు చేశారు. ఈ సందర్భంగా బ్యాంకు అధ్యక్షులు బొగ్గుల వెంకట సుబ్బారెడ్డి, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కె నిరంజన్ రెడ్డి, సభ్యులు, కమిటీ మెంబర్లు పాల్గొన్నారు. ఈరోజు 104వ మహాజన సభ కార్యక్రమం జరిగినది, సంతోషిస్తున్నాము. మాకు ప్రొద్దుటూరు మెయిన్ బ్రాంచ్, ఎర్రగుంట్ల, బద్వేలు, కడప 4 బ్రాంచీలు కలవు. ఈ ఆర్థిక సంవత్సరం 2024-25 సంవత్సరానికి గాను 1,35,00,000 రూపాయలు లాభాలు ఆర్జించినాము. 10% డివిడెండ్ ఫండ్ ఇచ్చేటకు మా పాలకవర్గ సభ్యులు ఆమోదించినారు. దీనికి మేము మిక్కిలి సంతోషిస్తున్నాము. మా బ్యాంకు నందు 76 కోట్లు డిపాజిటు, 58 కోట్లు లోన్స్ ఇచ్చినాము. మా పాలకవర్గం తరపున నెక్స్ట్ మైదుకూరు బ్రాంచ్ పెట్టాలని ప్రపోజల్ ఉంది. అది మా ఆధ్వర్యంలోనే వస్తుందని మేము ఆశిస్తున్నాము. ఇంకా మా ఖాతాదారులకు మెరుగైన సేవలు అందిస్తూ వాళ్ళకి ఏమి విధంగా కావాలనో ఆ విధంగా మా బ్యాంక్ తరపున వాళ్ళకి సేవలు అందిస్తుంటాము. మా పాలకవర్గం తరపున, మా సిబ్బంది తరపున వాళ్ళకి ఖాతాదారులకు తెలియజేస్తున్నాను. మా బ్యాంకు ఇప్పుడు ప్రస్తుతము క్రెడిట్ కార్డు ఉండేది, దానికి డెబిట్ కార్డు ఉండేది, క్యూఆర్ కోడ్ కూడా ఇప్పుడు వచ్చింది కాబట్టి ఎక్కడైనా స్కాన్ చేసుకొని పర్చేజ్ చేసుకోవచ్చు. ఏదైనా అంగళ్ళలో కానీ ఎక్కడన్నా కానీ క్యూఆర్ కోడ్ ఉంది కాబట్టి ఏటీఎం కార్డు ద్వారా చేసుకోవచ్చు, ఫోన్పే. అంటే మాకు పిగ్మీ తరపున ఏజెంట్స్ ఉంటారు 9 మంది. వాళ్ళే పోయి అంగళ్ళ దగ్గరికి పోయి తీసుకొని వచ్చి డిపాజిట్ చేస్తున్నారు. అయితే మాకు ఆన్లైన్ సేవా కార్యక్రమం లేదు కాబట్టి బ్యాంకులో ప్రైవేటు బ్యాంకులతో పాటు పోటీ పడేదానికి కృషి చేస్తున్నాము. 100 కోట్స్ డిపాజిట్ దాటితేగిన ఆర్బీఐ వారు వచ్చేసి మాకు ఆన్లైన్ ఇస్తారు. మాది ఇప్పుడు 76 కోట్లు డిపాజిట్ ఉంది కాబట్టి 100 కోట్స్ డిపాజిట్ దాటితేగిన మాకు ఆర్బీఐ వారు ఆన్లైన్ పర్మిషన్ ఇస్తారు. అప్పుడు ఇంకా కొన్ని సేవలు మా అభివృద్ధిలోకి వస్తాయి. 104వ సంవత్సరము పూర్తయిన సందర్భమున మా చైర్మన్ గారు సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో 100 మంది సభ్యులను పెంచుకుంటా, ఇంకా డిపాజిట్లు కూడా ఇంకా పెంచుకుంటా పోయేదానికి అవకాశం ఉన్నది. బ్యాంక్ అభివృద్ధిని చేస్తాము మా చైర్మన్ గారి ఆధ్వర్యంలో. ఏం సార్ ఏమన్నా